గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు డాక్టర్ పల్లి చిన్నారావు గారు. నేను విజయనగరంలో శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూట్లో గత కొన్ని సంవత్సరాల నుండి తెలుగు టీజీటీ, పీజీటీ, జేఎల్డిఎల్ క్లాసులు చెప్తున్నాం మిత్రులారా. అయితే ఇటీవల కాలంలో తెలంగాణలో గురుకులాలు చాలా ఇంచుమించు 1000 మందికి పైగా పిల్లలకి ఆఫ్లైన్లో కోచింగ్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో. అలాగే చూసినట్లయితే మిత్రులారా, ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో రాబోయే డిఎస్సి ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆఫ్లైన్ కోచింగ్ త్వరలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే మిత్రులారా, మనం ఏదైనా ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు అందుని ఏ రకంగా చదవాలి, ఎంత క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే మనం జాబ్ కొట్టడానికి అవకాశాలు ఉంటాయి అనే విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. అందులో భాగంగా ఇప్పుడు మనం భావకవిత్వం తీసుకున్నట్లయితే మోడర్న్ పోయిటరీలో మనకి చాలా అంశాలు ఉన్నాయి. భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, స్త్రీవాదము, మైనార్టీవాదం, అనుభూతివాదము, అలాగే విధంగా మనం చూస్తే దళిత కవిత్వం, ఇవన్నీ కూడా ఆధునిక కవిత్వంలోకి వస్తాయి. ఇవి ఆధునిక కవిత్వంలో ఉద్యమాల్లోకి వస్తే ధోరణులు కొన్ని ఉన్నాయి. అలాగే సింబాలిజం, డాడాలిజం, అలాగే మార్క్సిజం, హ్యూమనిజం, సర్రయలిజం ఇట్లాంటివన్నీ కూడా మనకి వాదాల్లోకి ధోరణుల్లోకి వస్తాయి. అయితే వీటన్నింటి గురించి మనము క్షుణ్ణంగా చెప్పుకునే ముందు, అయితే ఒక అంశాన్ని తీసుకునేటప్పుడు, ఒక కవిని అధ్యయనం చేసేటప్పుడు మనం ఏ రకంగా చదివితే, అంటే ఎంత విషయాన్ని మనం తెలుసుకొని చదివితే మనకు అవకాశం ఎక్కువగా విజయ అవకాశాలు ఉంటాయో తెలుసుకోవాలి. అంటే తెలుసుకునేదానికి ప్రయత్నమే మీకు ఈ టాపిక్ చెప్పడానికి పునాది. అయితే ఒకసారి చూడాలి మిత్రులారా, మనకి భావకవిత్వం మనం తీసుకున్నట్లయితే ఈ భావకవిత్వం అనేది ఏదైతే ఉందో దీంట్లో నండూరి సుబ్బారావు భావకవిత్వంలో నండూరి సుబ్బారావు గారి పాత్ర ఏంటి చూడాలి మిత్రులారా. భావకవిత్వం, దీన్ని మనం తెలుగులో కాల్పనిక కవిత్వం అని చెప్పొచ్చు. ఇదే భావకవిత్వాన్ని తెలుగులో భావకవిత్వం అంటారు. అలాగే కాల్పనిక కవిత్వం అనే దానికి ఆంగ్లంలోని రొమాంటిక్ పోయిటరీ ఆధారంగా తెలుగులో భావకవిత్వం వచ్చిందని అందరికీ మనకి తెలిసిన విషయమే. అలాగే తెలుగులో భావకవిత్వానికి రకరకాలైనటువంటి కవులు, కృష్ణశాస్త్రి అనేవాడు ఒక పేరు పెట్టాడు, నండూరి వారు ఒక పేరు పెట్టారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక పేరు పెట్టారు భావకవిత్వానికి, అలాగే దువ్వూరి రామిరెడ్డి ఒక పేరు పెట్టారు, అలాగే నోరి నరసింహశాస్త్రి ఒక పేరు పెట్టారు. అంటే ఒక్కొక్కరు ఒక రకమైన పేర్లు ఇచ్చినప్పటికీ భావకవిత్వం అనే పేరు తెలుగులో మొదట వాడిన వారు గాడిచెర్ల హరిసర్వోత్తం గారు వాడినట్లు మనకి తెలుస్తుంది. ఈ గాడిచెర్ల వారు ఆ పదాన్ని వాడినట్లు, భావకవిత్వం అనే పేరు మొదట వాడినట్లు ది హిస్టరీ ఆఫ్ పాపులర్ లిటరేచర్ అనే గ్రంథంలో మనకి గిడుగు సీతాపతి గారు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ మనకి పూర్వ విషయాలు భావకవిత్వానికి ఇంట్రడక్షన్లో వస్తాయి. అయితే ఒక భావకవిలో ఒక కవిని అధ్యయనం చేసినప్పుడు మనం ఎలా చదువుకోవాలి ఇప్పుడు చూద్దాం. మరి భావకవి నండూరి సుబ్బారావు గారండి. చూడాలి మిత్రులారా, ఇతను 1895లో కృష్ణా జిల్లా ఏదైతే ఉందో మిత్రులారా, ఈ కృష్ణా జిల్లాలోని వసంతవాడ అనే గ్రామంలో జన్మించాడు. ఈ వసంతవాడ గ్రామంలో జన్మించాడు. అలాగే ఇతని యొక్క తండ్రి పేరు ఏం పేరు అంటే, ఇతని తండ్రి పేరు చిన్న బాపయ్య. నండూరి సుబ్బారావు గారి యొక్క తండ్రి పేరండి చిన్న బాపయ్య. మరి ఈ నండూరి సుబ్బారావు గారు ఎప్పుడు అంటే 1900 చూడాలి మిత్రులారా, చూస్తే నండూరి సుబ్బారావు గారు మరణం ఎప్పుడు అంటే ఇతడు 1957లో మరణించడం జరిగింది. ఈ నండూరి సుబ్బారావు గారు చూడాలి మిత్రులారా, ఇతనికి 3 బిరుదులు ఉన్నాయండి. ఈ నండూరి వారి బిరుదులు ఏంటి అంటే, ఇతనికి అనంత భావుకుడు అంటారు, 2 మృదు హృదయుడు అంటారు, అలాగే ఇతనికి 3 ఆంధ్ర బర్న్స్ అంటారు. చూడండి మిత్రులు, నండూరి సుబ్బారావు గారు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఏ గ్రామంలో జన్మించారంటే వసంతవాడ. నండూరి సుబ్బారావు గారి తండ్రి పేరు ఏం పేరు అంటే చిన్న బాపయ్య. ఇతడు 1895లో జన్మించి 1957లో మరణించారు. ఇతనికి అనంత భావకుడు అంటారు, మృదు హృదయుడు అంటారు, ఇతనికి ఆంధ్ర బర్న్స్ అంటారు. అయితే మనకి సజీవమైనటువంటి చూడాలి మిత్రులారా, ఈ సజీవమైన
స్కాట్లాండ్ ఈ స్కాట్లాండ్ జానపద భాషలో రచనలు చేసినది ఎవరు అంటే అతని పేరు రాబర్ట్ బర్న్స్. చూడాలి మిత్రులారా, సజీవమైనటువంటి స్కాట్లాండ్ జానపద భాషలో ఏదైతే ఉందో ఈ సజీవమైన స్కాట్లాండ్ జానపద భాషలో రచనలు చేసిన వ్యక్తి ఎవరంటే రాబర్ట్ బర్న్స్. అయితే ఈ రాబర్ట్ బర్న్స్ ఏ రకంగా జానపదమైనటువంటి రచనల్లో అంటే శైలిలో ఆ స్కాట్లాండ్ జానపద శైలిలో రచనలు చేశాడో మన నండూరి సుబ్బారావు గారు కూడా తెలుగు జానపద శైలిలో రచనలు చేయడం అనేది జరిగింది. అందుకే నండూరి వారిపై చూడాలి మిత్రులారా, ఈ నండూరి వారిపై రాబర్ట్ బర్న్స్ ప్రభావం ఉంది అని పేర్కొన్నవారు ఎవరు అంటే సినారే అంటే ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పారు. అంటే ఇతడు జానపద భాష స్కాట్లాండ్ జానపద భాషలో రాబర్ట్ బర్న్స్ రాస్తే తెలుగు జానపద భాషలో అచ్చమైన తెలుగు భాషలో నండూరి వారి పాటలు రాయడం జరిగింది. అందుకే తెలుగులో నండూరి వారిపై రాబర్ట్ బర్న్స్ యొక్క ప్రభావం స్కాట్లాండ్ దేశపు కవి అయినటువంటి ఈ రాబర్ట్ బర్న్స్ ప్రభావం ఉంది అని ఎవరు చెప్పారు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. అలాగే చూడాలి మిత్రులారా, ఒకసారి భావకవిత్వంలో ఇతడు 1885లో జన్మించాడు. అలాగే ఎక్కడంటే కృష్ణా జిల్లాలోని వసంతవాడ గ్రామం. అలాగే తండ్రి గారి పేరు ఏం పేరంటే చిన్న బాపయ్య. ఇతడు 1957లో మరణించాడు. ఎవరు? నండూరి సుబ్బారావు గారు 1957లో మరణించారు. అలాగే అనంత భావకుడు అంటారు, ఇతనికి ముదు హృదయుడు అంటారు, ఆంధ్ర బర్న్స్ అని కూడా అంటారు. సజీవమైన స్కాట్లాండ్ జానపద భాషలో రాబర్ట్ బర్న్స్ పాటలు రాస్తే తెలుగు జానపద శైలిలో మరి పాటలు రాసిన వాడు నండూరి సుబ్బారావు. అందుకే నండూరి వారి మీద ఈ రాబర్ట్ బర్న్స్ ప్రభావం ఉందని పేర్కొన్నది ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పారండి. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత మనం చూసినట్లయితే తర్వాత ఇతడు ప్రాథమిక విద్య ఏదైతే ఉందో ఈ ప్రాథమిక విద్య ఏలూరులోను, అలాగే కళాశాల విద్య ఏదైతే ఉందో మిత్రులారా ఈ కళాశాల విద్య కాకినాడలో చదివారు. చూడండి, ప్రాథమిక విద్య అనేది ఏలూరులోను, అలాగే నండూరి వారు కళాశాల విద్య వచ్చేసరికి ఎక్కడ చదువుకున్నారు అంటే కాకినాడలో చదువుకున్నారు. అలాగే బసవరాజు అప్పారావు ఎవరైతే ఉన్నారో ఈ బసవరాజు అప్పారావు ఎవరైతే ఉన్నారో అప్పారావు ప్రోత్సాహం ఏదైతే ఉందో ప్రోత్సాహంతో ఎఫ్ఏ ఇది ఇంటర్మీడియట్కి సమానం అండి. ఎఫ్ఏ అంటే 4th ఎస్టేట్ అని పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ ఎఫ్ఏ పాస్ అయిన తరువాత బిఏ చదువు కోసం బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఏదైతే ఉందో ఈ బిఏ చదువు కోసము ఇతడు మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ ఏదైతే ఉందో ఈ మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చేరాడు. ప్రాథమిక విద్య కళాశాల విద్య అయిపోయిన తర్వాత కాకినాడలో అయిన తర్వాత బసవరాజు అప్పారావు గారి ప్రోత్సాహంతో ఇతడు ఎఫ్ఏ పాస్ అయిన తర్వాత ఈ కళాశాల విద్య ఏదైతే ఉందో బిఏ చదువు కోసము మళ్ళీ ఇతడు మద్రాసులో ఉన్న క్రిస్టియన్ కాలేజీలో చేరాడు. అలాగే చూసినట్లయితే మిత్రులారా, మరి దీని తర్వాత చూసినట్లయితే ఇతడు ఎక్కువగా ఏంటంటే ఇతనికి బాగా గురజాడ అంటే ఇతనికి గురువు నండూరి వారు ఈ నండూరి వారు తన గురువుగా ఎవరిని భావించారు అంటే తన గురువుగా నండూరి వారు ఈ బసవరాజు అప్పారావు ఎవరైతే ఉన్నారో ఈ బసవరాజు అప్పారావుని భావించారు. అలాగే నండూరి వారు ఎవరైతే ఉన్నారో చూడాలి మిత్రులారా, ఈ నండూరి వారు మద్రాసులో చదువుతున్న రోజుల్లో ఈ మద్రాసులో చదువుతున్న రోజుల్లో ఏదైతే ఉన్నదో ఈ మద్రాసులో చదువుతున్న రోజుల్లో 1917 ముఖ్యంగా 1917, 18 మధ్య కాలం ఏదైతే ఉందో మిత్రులారా ఈ మధ్యకాలంలో ఎంకిపాటల రచన ఏవైతే ఉన్నాయో ఈ ఎంకిపాటల
రచనకు నాంది పలికారు. చూడాలి మిత్రులారు, నండూరి వారు మద్రాసులో చదువుతున్న రోజుల్లో ఎంకిపాటల రచనకి ఎప్పుడు నాంది పలికారు? 1917, 18 మధ్యకాలంలోనే ఈ పాటల రచనకు నాంది పలకడం జరిగిందట. కాబట్టి ప్రాథమిక విద్య అనేది నండూరి వారు ఎక్కడ చదివారంటే ఏలూరులో, కొంతకాలం కళాశాల విద్య కాకినాడలో చేశారు. ఆ తర్వాత బసవరాజు అప్పారావు ప్రోత్సాహంతో FA పాస్ అయిన తర్వాత ఇతడు BA చదువుకోవడానికి మద్రాసులో ఉన్న ఏ కాలేజీలో చేరాడు అంటే క్రిస్టియన్ కాలేజీలో చేరాడు. అలాగే మనకి గుంటూరులో కూడా క్రిస్టియన్ కాలేజ్ ఉంది. గుంటూరు AC కాలేజ్ అని పిలుస్తారు దాన్ని. AC కాలేజ్ అనగా ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అని దాని పేరండి, గుంటూరులో ఉంది. అలాగే ఇతడు BA మద్రాస్ FA అయిపోయిన తర్వాత BA కోసం మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చేరాడు. అలాగే మిత్రులారా, నండూరి వారు ఎక్కువగా తన గురువుగా ఎవరిని భావించేవారు అంటే బసవరాజు అప్పారావుని భావించేవారు. ఈ నండూరి వారు మద్రాసులో చదువుతున్న రోజుల్లో అంటే 1917, 18 మధ్యకాలంలో ఈ ఎంకిపాటల రచనకి నాంది పలికారు. మరి ప్రధానంగా ఇతడు రాసినటువంటి రచనలు మనం చూసినట్లయితే రెండే ఉన్నాయండి. ఒకటి, నండూరి వారి పేరు చెప్పగానే గుర్తొచ్చే రచన ఎంకిపాటలు అనే రచన ఉంది. అలాగే రెండోది చిత్రనలీయం. ఈ చిత్రనలీయం అనేది 6 రేడియో నాటికల సంపుటి. చూడాలి, ఈ చిత్రనలీయం ఈ 2 రచనలు చేశారు. ఒకటి ఎంకిపాటలు రాశారు, రెండోది ఏంటి అంటే చిత్రనలీయం రాశారు. నండూరి వారు రాసిన చిత్రనలీయంలో ఎన్ని రేడియో నాటికలు ఉన్నాయి అంటే దాదాపు 6 రేడియో నాటికలు ఈ గ్రంథంలో మనకి కనిపిస్తున్నాయి మిత్రులారా. అలాగే చూడాలి, దీని తర్వాత మనం చూసినట్లయితే ఇప్పుడు నండూరి వారి గురించి, నండూరి వారి ఎంకిపాటల గురించి చూద్దాం. చూడాలి మిత్రులారా, ఎంకిపాటలలో నండూరి వారు వాడిన శైలి ఏది అంటే జానపదుల శైలి. ఎంకిపాటల శైలి ఏది అంటే జానపదుల శైలిలో ఎంకిపాటల నండూరి వారు రాయటం అనేది జరిగింది. అలాగే మిత్రులారా, ఎంకిపాటలలో నండూరి వారు వాడిన మాండలికం ఏది అంటే ఇతరు గోదావరి మాండలికం వాడాడు. గోదావరి మాండలికంతో పాటు విశాఖ తూర్పు ప్రాంతంలోని యాస అనేది ఈ పాటల్లో వాడాడు. చూడాలి, నండూరి వారు ఎంకిపాటల్లో శైలి జానపదుల శైలి, ఎంకిపాటల్లో వాడిన మాండలికం ఏది అంటే విశాఖలో గోదావరి మాండలికంతో పాటు విశాఖపట్నంలోని తూర్పు ప్రాంతం యాస కూడా ఈ పాటల్లో వాడడం అనేది జరిగింది. మిత్రులారా, మరి దీని తర్వాత చూసినట్లయితే మరి ఈ ఎంకిపాటల రచన మీద, ఈ ఎంకిపాటల రచనపై ఎవరి ప్రభావం ఉంది అంటే ఎంకిపాటల రచనపై మనకి ప్రధానంగా రాబర్ట్ బర్న్స్ ప్రభావం ఉంది. ఈ రాబర్ట్ బర్న్స్ని ప్రేరణగా తీసుకొని ఆయన ఎంకిపాటలు రాయటం అనేది జరిగింది. అలాగే చూడాలి మిత్రులారా, మరి ఎంకిపాటలు ఏదైతే ఉన్నాయో ఈ ఎంకిపాటల యొక్క ప్రథమ ముద్రణ ఏదైతే ఉందో ఈ ఎంకిపాటల ప్రథమ ముద్రణ 1925లో జరిగింది. 1900 ఎప్పుడండి? 25లో జరిగింది. మరి ఎంకిపాటలు ప్రథమ ముద్రణలోని పాటలు మొత్తం ఈ ప్రథమ ముద్రణలోని మొత్తం పాటలు ఎన్ని ఉన్నాయి అంటే ప్రథమ ముద్రణలో మొత్తం పాటలు 35 పాటలు ఉన్నాయి. మరి ప్రథమ ముద్రణలో ఏదైతే ఉందో తొలి పాట, ఈ ప్రథమ ముద్రణలో తొలి పాట ఏంటి అంటే ఇందులో ఉన్న మొట్టమొదటి పాట చూడాలి మిత్రులరా, గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండ నీదురా కూసింతసేపు అనేది ఎంకిపాటల్లో మనకి ప్రథమ ముద్రలో తొలిపాట. గుండె గొంతుకులోన కొట్లాడుతాది కూకుండ నీదురా
కూకుండ నీదురా కూసింతసేపు. ఇది నండూరి వారి ఎంకిపాటల్లో తొలిపాటుగా మనకి తెలుస్తుంది. చూడాలి మిత్రులరా, ఎంకిపాటల శైలి అడిగితే జానపదుల శైలి. ఎంకిపాటల్లో నండూరి సుబ్బారావు వాడినటువంటి మాండలికం ఏది అంటే గోదావరి మాండలికము, విశాఖ తూర్పు ప్రాంతంలో యాస వాడారు. అలాగే ఎంకిపాటలు మీద నండూరి వారిపై ప్రభావం చూపిన స్కాట్లాండ్ దేశపు కవి ఎవరు అంటే రాబర్ట్ బర్న్స్ అని మనం చెప్పాలి. అలాగే ఎంకిపాటల ప్రథమ ముద్రణ 1900 ఎప్పుడు వచ్చిందంటే 25లో వచ్చింది. ప్రథమ ముద్రణలో మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయంటే 35 పాటలు ఉన్నాయి. మరి ప్రథమ ముద్రణలో తొలి పాట ఏది అంటే గుండె గొంతుకులోన కొట్లాడుతాది కూకుండ నీదురా కుసింతసేపు అనేది ఏదైతే ఉందో ఇది ప్రథమ ముద్రణలో తొలిపాటుగా మనకి తెలుస్తుంది. అలాగే మిత్రులారా చూసినట్లయితే మరి ప్రథమ ముద్రణలో చివరి పాట, ఈ ప్రథమ ముద్రణలో చివరి పాట ఏది అంటే ప్రథమ ముద్రణలో చివరి పాట ఉత్తమాటలు. ఉత్తమాటలు అనేది ప్రథమ ముద్రణలో చివరి పాటగా తెలుస్తుంది. చూడాలి మిత్రులారా, ఉత్తమాటలు నీవి, ఉత్తమాటలు నీవి పొమ్మందిరా, పొమ్మందిరా ఎంకి కొత్త పాటలు, కొత్త పాటలు పాడు కొమ్మందిరా ఎంకి. ఇది ప్రథమ ముద్రణలో చివరి పాట మనం చూస్తే ఉత్తమాటలు అని చెప్పుకోవాలి. అలాగే ఉత్తమాటలు నీవి పొమ్మందిరా ఎంకి కొత్త పాటలు పాడు కొమ్మందిరా ఎంకి అనేది ఈ నండూరి వారి ఎంకి పాటలు ప్రథమ ముద్రణలో ఉన్న చివరి పాట. అయితే చూడాలి మిత్రులారా, ప్రథమ ముద్రణ ఏదైతే ఉందో ఈ ప్రథమ ముద్రణ పాటలు ఏవైతే ఉన్నాయో పాటలు ప్రథమ ముద్రణ పాటలు స్వరపరిచినది ఎవరు అంటే స్వరపరిచినది ప్రథమ ముద్రలో పాటలను స్వరపరిచిన వారు పారుపల్లి రామకృష్ణయ్య. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు. ఎవరండి? పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు దీని ప్రథమ ముద్రణలో పాటల్ని స్వరపరచడం జరిగింది. అలాగే చూడాలి మిత్రులారా, ఎంకి పాటలు ఏవైతే ఉన్నాయో ఈ ఎంకి పాటల మరి ద్వితీయ ముద్రణ ఎప్పుడు జరిగింది అంటే 1953లో జరిగింది. మరి ద్వితీయ ముద్రణలో ఏదైతే ఉందో మిత్రులారా, ద్వితీయ ముద్రణలోని మొత్తం పాటలు ఎన్ని ఉన్నాయి అంటే ఇందులో 43 పాటలు ఉన్నాయి. అలాగే చూడాలి మిత్రులారా, ఈ ద్వితీయ ముద్రణలోని పాటలు స్వరపరిచినది ఎవరు అంటే అతని పేరు మంచాల జగన్నాథ శాస్త్రి. మంచాల జగన్నాథ శాస్త్రి. చూడాలి, ప్రథమ ముద్రణలో చివరి పాట ఏది అంటే ఉత్తమాటలు నీవి పొమ్మందిరా ఎంకి కొత్త పాటలు పాడు కొమ్మందిరా ఎంకి ఇది చివరి పాట. అలాగే ప్రథమ ముద్రణ పాటలు స్వరపరిచింది ఎవరు అంటే చూడాలి మిత్రులారా, స్వరపరిచిన వారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు. ఎంకి పాటలు ద్వితీయ ముద్రణ ఎప్పుడు జరిగింది 1953. ప్రథమ ముద్రణ 1925. ప్రథమ ముద్రణలో మొత్తం పాటలు 35 ఉన్నాయి. ద్వితీయ ముద్రణ 1953, మొత్తం పాటలు 43 ఉన్నాయి. అలాగే ద్వితీయ ముద్రణలో పాటల్ని స్వరపరిచింది ఎవరు అంటే ద్వితీయ ముద్రలో పాటలను స్వరపరిచిన వారు మంచాల జగన్నాథ శాస్త్రి ఆయన స్వరపరిచారు. అలాగే చూడాలి మిత్రులారా, మరి దీని తర్వాత మనం చూసినట్లయితే ఎంకి పాటల్లో నాయికలు ఎవరు అంటే ఎంకి పాటల్లో నాయికలు ఎంకి మరియు నాయుడు బావ. ఎంకి పాటల్లో నాయకులు ఎవరంటే చూడాలి మిత్రులారా, ఎంకి మరియు నాయుడు బావ వీళ్ళిద్దరూ నాయకులని మనకి తెలుస్తుంది. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూసినట్లయితే మరి ఎంకి పాటల గురించి చెప్పేటప్పుడు దీని తర్వాత చూస్తే చూడాలి, ఈ ఎంకి నాయుడు బావలు వరుసకు ఏమవుతారు అంటే
వీరిద్దరూ వరుసకు ఎంకి నాయుడు బావులు వరుసకు ఏమవుతారు అంటే వరుసకు వీరిద్దరూ బావా మరదళ్ళు. వీళ్ళిద్దరూ వరుసకు బావా మరదళ్ళు అవుతారు. ఎంకి నాయుడు బావులు కలిసి దర్శించినటువంటి దేవుడు ఎవరంటే వీరిద్దరూ భద్రాద్రి రాముడును కలిసి దర్శించారు. అలాగే చూడాలి మిత్రులారా, ఎంకి పాటలు ఏవైతే ఉన్నాయో దీని తర్వాత చూసినట్లయితే మిత్రులారా, ఈ ఎంకి పాటలు ఎంకి నాయుడు బావులు వరుసకు భావమార్దల్లో అవుతారు. ఈ ఎంకి నాయుడు బావులతో కలిసి దర్శించిన దేవుడు ఎవరంటే భద్రాద్రి రాముడు. మరి ఈ ఎంకి పాటలు ఏవైతే ఉన్నాయో ఈ ఎంకి పాటలు అనేవి ఏవైతే ఉన్నాయో గేయ రూపంలోకి ఎంకి పాటలను గేయ రూపంలోకి అనువదించిన వారు శ్రీమాన్ చలపతిరావు. ఎంకి పాటలు అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరు అంటే ఎంకి పాటల్ని గేయ రూపంలోకి అనువదించింది ఎవరు అంటే గేయ రూపంలోకి అనువదించిన వారు విస్సా అప్పారావు. ఎంకి పాటలు గేయ రూపంలోకి అనువదించిన వారు ఎవరు అన్నట్టండి విస్సా అప్పారావు అనువదించాడు. మరి ఇదే ఎంకి పాటలను ఆంగ్లంలోకి అనువదించింది శ్రీమాన్ చలపతిరావు. ఆంగ్లంలోకి అనువదించింది శ్రీమాను చలపతిరావు. ఎంకి పాటలు ఏవైతే ఉన్నాయో ఈ ఎంకి పాటల్ని వేనమీటుతూ పాడినవారు చిట్టిబాబు. అలాగే ఎంకి పాటలు అనేవి వాయులీనం ఏదైతే ఉందో ఈ వాయులీనం మీటుతూ పాడినవాడు ఎవరు అంటే ద్వారం వెంకటస్వామి నాయుడు అనే ఆయన వీటిని వాయులీనం మీటుతూ పాడాడు. అలాగే ఎంకి పాటల చుట్టూ నాటికలు వెళ్ళిన వారు ఎంకి పాటల చుట్టూ నాటికలు అల్లిన వారు ఎవరు అంటే శ్రీరమణ, బుచ్చిబాబు, రుక్మిణి నాథుడు మొదలైన వారు. చూడాలి మిత్రులారు ఒకసారి ఎంకి బావ ఏవైతే ఉన్నాయో ఈ ఎంకి నాయుడు బావులు వరుసకు ఏమవుతారు అంటే వీరిద్దరూ వరుసకు భావామర్దళ్ళు అవుతారు. వీరిద్దరూ కలిసి దర్శించిన దేవుడు ఎవరు అంటే భద్రాద్రి రాముడు. ఎంకి పాటల్ని గేయ రూపంలోకి అనువదించిన వారు విస్సా అప్పారావు, ఆంగ్లంలోకి అనువదించిన వారు శ్రీమాన్ చలపతిరావు. ఎంకి పాటలను వీణమీటుతూ పాడింది చిట్టిబాబు. ఎంకి పాటల్ని వాయులీనం మీటుతూ పాడిన వారు ద్వారం వెంకటస్వామి నాయుడు. అలాగే ఎంకి పాటల చుట్టూ నాటికలు వెళ్ళింది శ్రీరమణ, అలాగే బుచ్చిబాబు, రుక్మిణీనాథుడు, రజనీగారులు, అలాగే శ్రీ రజనీగారులు కూడా మొదలైన వారు. చూడండి ఎంకి పాటల్ని గేయ రూపంలోకి అయితే అనువదించింది విస్సా అప్పారావు, ఆంగ్లంలోకి అనువదించింది శ్రీమాన్ చలపతిరావు, వీణమీటుతూ పాడింది చిట్టిబాబు, వాయులీనం మీటుతూ పాడింది ద్వారం వెంకటస్వామి నాయుడు. నాటికలు అల్లిన వారు శ్రీరమణ, బుచ్చిబాబు, రుక్మిణీనాథుడు మరియు ఎవరు అంటే శ్రీ రజనీ గారులు మరి వీటిని చుట్టూ నాటికలు వెళ్ళారు. అలాగే చూడాలి మిత్రులారా, మరి ఎంకి పాటల్ని ఈ ఎంకి పాటలు ఏవైతే ఉన్నాయో ఎంకి పాటలను తన సుప్రసిద్ధ నవలలో పేర్కొన్నవారు ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ. తర్వాత ఎంకి పాటలు ఏవైతే ఉన్నాయో చూడాలి మిత్రులారా, ఈ ఎంకి పాటలను కవి ప్రౌఢోక్తికి
ఉదాహరణగా తన ఆంధ్ర ధ్వన్యాలోకంలో పేర్కొన్నవారు ఎవరు అంటే వేదాల తిరువేంగలాచార్యులు. ఎంకి పాటలు ఏవైతున్నాయో ఈ ఎంకి పాటలను తన నవ్యాంధ్ర సాహిత్య వీధులు అనే గ్రంథంలో మరి చేర్చినవారు ఎవరు అంటే కురుగంటి సీతారామయ్య అనే ఆయన చేర్చడం అనేది జరిగింది. చూడాలి మిత్రులారా, ఎంకి పాటల్ని తన సుప్రసిద్ధ నవలలో ప్రస్తావించిన వాడు విశ్వనాథ సత్యనారాయణ. ఎంకి పాటలని కవి ప్రౌఢోక్తికి ఉదాహరణగా మరి ఆంధ్ర ధ్వన్యాలోకం అనే గ్రంథంలో ఉదహరించినవాడు వేదాల తిరువెంగలాచార్యులు. ఎంకి పాటల్ని తన నవ్యాంధ్ర సాహిత్య వీధులు అనే గ్రంథంలో చేర్చిన వారు ఎవరు అంటే కురుగంటి సీతారామయ్య. అలాగే ఎంకి పాటలను మొదట విమర్శించి తరువాత సమర్థించినది ఎవరు అంటే బసవరాజు అప్పారావు. సో ఎంకి పాటల్ని మొట్టమొదటి విమర్శించి తర్వాత కాలంలో సమర్థించింది ఎవరు అంటే ఆయన పేరు బసవరాజు అప్పారావు. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత ఎంకి పాటలు ఏవైతున్నాయో ఈ ఎంకి పాటలను అసత్కావ్య జాతిలో చేర్చి సర్వదా విమర్శించిన వారిలో ముఖ్యులు ఎవరు అంటే అక్కిరాజు ఉమాకాంతం అని చెప్పుకోవాలి. అలాగే మిత్రులారా, ముఖ్యులు అక్కిరాజు ఉమాకాంతం. అలాగే ఎంకి పాటలు ఏవైతే ఉన్నాయో ఎంకి పాటల్ని అసత్కావ్య జాతిలో చేర్చి సర్వదా విమర్శించిన వారిలో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆయన పేరు అక్కిరాజు ఉమాకాంతం గారు. అలాగే ఎంకి పాటలకు సంబంధించి ఇతరత్ర మరికొన్ని అంశాలు ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం మిత్రులారా. చూడాలి మిత్రులారా, ఎంకి పాటల్ని అసత్కావ్య జాతిలో చేర్చి విమర్శించిన వారిలో మరి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే అక్కిరాజు ఉమాకాంతం. అలాగే చూడాలి మిత్రులారా, ఎంకి పాటలు ఏవైతే ఉన్నాయో ఎంకి పాటలకు అభినయనం ఏర్పాటు చేసిన వారు ఎవరు అంటే శ్రీ నటరాజ రామకృష్ణ. ఎంకి పాటలకు అభినయం ఏర్పాటు చేసిన వారు ఎవరంటే నటరాజ రామకృష్ణ. అలాగే మిత్రులారా, మరి ఎంకి పాటలపై కొన్ని సంశయాలు లేవనెత్తిన వారు ఎవరు అంటే చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు. అలాగే ఎంకి పాటల గురించి ఈ ఎంకి పాటల గురించి అనే వ్యాసం రాసిన వారు కూడా చెల్లపిల్ల వెంకట శాస్త్రి. అలాగే
ఎంకిపాటలను సమర్థిస్తూ వ్యాసాలు రాసిన వారు ఎవరు అంటే ఆయన పేరు విశ్వనాథ వెంకటేశ్వర్లు. మరి ఎంకిపాటల్ని విమర్శిస్తూ వ్యాసాలు, ఎంకిపాటలను విమర్శిస్తూ వ్యాసాలు రాసినది ఎవరు అంటే బెల్లంకొండ రాఘవరావు. చూడాలి మిత్రులారా, ఒకసారి చూడండి. ఎంకిపాటల్ని అసత్కావ్య జాతిలో చేర్చి సర్వదా విమర్శించినటువంటి వారిలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే అక్కిరాజు ఉమాకాంతం. ఎంకిపాటలకి అభినయం ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు అంటే నటరాజ రామకృష్ణ. ఎంకిపాటలపై కొన్ని సంశయాలు లేవనెత్తిన వాడు ఎవరు అంటే చల్లపిల్ల వెంకట శాస్త్రి. అలాగే ఎంకిపాటల గురించి అనే వ్యాసం రాసింది కూడా ఎవరు అంటే చల్లపిల్ల వెంకట శాస్త్రి. అలాగే ఎంకిపాటలను సమర్థిస్తూ వ్యాసాలు రాసిన వారు విశ్వనాథ వెంకటేశ్వర్లు. ఎంకిపాటల్ని సమర్థిస్తూ రాసింది విశ్వనాథ వెంకటేశ్వర్లు అయితే ఎంకిపాటలను విమర్శిస్తూ వ్యాసాలు రాసిన వాడు బెల్లంకొండ రాఘవరావు గారు రాశారండి. అలాగే చూడాలి మిత్రులరా, దీని తర్వాత చూసినట్లయితే ఎంకిపాటల గాలిదుమారము అనే వ్యాసం ఏదైతే ఉందో ఈ ఎంకిపాటల గాలిదుమారం అనే వ్యాసంలో భావానుగుణంగా భాష లేకపోవుట దోషమని తెలిపినది ఎవరు అంటే తెలిపింది బసవరాజు అప్పారావు. చూడాలి మిత్రులారా, ఎంకిపాటల గాలిదుమారము అనే వ్యాసం రాసి అందులో భావానుగుణంగా భాష లేకపోవుట ఏదైతే ఉందో భావానుగుణంగా భాష లేకపోవడం దోషము అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ముఖ్యంగా బసవరాజు అప్పారావు గారు. అలాగే చూడాలి మిత్రులారా, ఎంకిపాటల్లో కొందరు ఏ భాష ప్రయోగించబడిందని పేర్కొన్నారు అంటే కొందరు దీంట్లో కృతక భాష ప్రయోగించబడిందని పేర్కొన్నారు. అలాగే చూడాలి మిత్రులారా, ఎంకిపాటలు వన్స్ మోర్ ఈ ఎంకిపాటలు ఏవైతే ఉన్నాయో ఈ ఎంకిపాటలను ప్రప్రథమముగా ఎంకిపాటలను ప్రప్రథమముగా 1925 ఏప్రిల్ నెలలో దీన్ని ప్రప్రథమంగా పండిత సభ ఏదైతే ఉందో దీన్ని పండిత సభకు ఎక్కించిన వారు ఎవరు అంటే శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ. చూడాలి, ఎంకిపాటల గాలిదుమారం అనే వ్యాసంలో భావానుగుణంగా భాష లేకపోవడం దోషమని చెప్పిన వాడు ఎవరు అంటే బసవరాజు అప్పారావు. మరి ఎంకిపాటల్లో కొందరు ఏ భాష ప్రయోగించబడిందని చెప్తున్నారు అంటే కృతక భాష. ఎంకిపాటల్ని ప్రప్రథమంగా 1925 ఏప్రిల్ నెలల్లో మొట్టమొదటి దాని పండిత సభకు ఆ పాటల్ని ఎక్కించిన వారు ఎవరంటే మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు ఎక్కించారండి. అలాగే చూడాలి మిత్రులరా, మరి ఎంకిపాటల గురించి చెప్పేటప్పుడు చూడాలి, ఎంకిపాటలు వన్స్ మోర్ అని అన్నవాడు ఎవరు అంటే శ్రీశ్రీ. అలాగే ఎంకి అడవిమల్లి కాదు, ఈ ఎంకి
పారిజాత పుష్పం, అడవి మల్లె కాదు ఎంకి, పారిజాత పుష్పం అన్నవారు సి నారాయణ రెడ్డి గారు అన్నారు. సి నారాయణ రెడ్డి. ఎంకి నాయుడు భావలు, ఎంకి నాయుడు భావలు జీవితేశ్వర్లు, ఎంకిపాటలు, ఎంకిపాటలు వైష్ణవ మత బోధకములు అని అన్నవారు పురాణము సూరిశాస్త్రి. చూడాలి, ఎంకిపాటలు వన్స్ మోర్ అని చెప్పిన వారు ఎవరు అంటే శ్రీశ్రీ. ఎంకి అడవమల్లి కాదు పారిజాత పుష్పం అన్నది ఎవరు అంటే సి నారాయణ రెడ్డి. ఎంకి నాయుడు బావులు జీవితేశ్వరులు, ఎంకిపాటలు వైష్ణవ మత బోధకములు అని చెప్పింది పురాణం సూరిశాస్త్రి. చూడండి, ఎంకి నాయుడు బావులు శంకర దంపతులు. ఈ ఎంకి నాయుడు బావులు శంకర దంపతులు. వారి శృంగారము అసభ్యకరము, అవినీతికరం. అసభ్యకరము మరియు అవినీతికరం అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ఈ మాట అన్నవారు పొక్కులూరు లక్ష్మీనారాయణ. ఈ మాట అన్నవారు పొక్కులూరు లక్ష్మీనారాయణ. అలాగే చూడాలి మిత్రులారా, ఎంకి నాయుడు బావలు రతిమన్మధులు అని అన్నవారు ఈ మాట ఎవరన్నారు అంటే పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి అన్నారు. అలాగే ఎంకి నాయుడు బావలు కాపు దంపతులు. వారి వృత్తి వ్యవసాయం. వారిది పవిత్ర దాంపత్యం. ఈ మాట అన్నవారు శ్రీ దశిక సూర్యప్రకాశరావు గారు అన్నారు. చూడాలి మిత్రులు, ఒకసారి ఎంకిపాటలు ఏవైతే ఉన్నాయో ఎంకిపాటలు వన్స్ మోర్ అని చెప్పిన వారు ఎవరు అంటే శ్రీశ్రీ. ఎంకి అడవిమల్లి కాదు పారిజాత పుష్పం అని చెప్పింది ఎవరు అంటే సి నారాయణ రెడ్డి. అలాగే ఎంకి నాయుడు బావులు జీవితేశ్వరులు, ఎంకిపాటలు వైష్ణవ మత బోధకములు అని చెప్పిన వారు పురాణము సూర్యశాస్త్రి. ఎంకి నాయుడు బావులు శంకర దంపతులు. వారి శృంగారం అసభ్యము, వారి శృంగారం అవినీతికరం అని చెప్పిన వారు ఎవరు అంటే ఈ మాట అన్నవారు పొక్కులూరు లక్ష్మీనారాయణ. ఎంకి నాయుడు బావులు రతిమన్మధులు అని చెప్పింది పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి. మరి ఎంకి నాయుడు బావులు కాపు దంపతులు. వారి వృత్తి అనేది వ్యవసాయము, వారిది పవిత్ర దాంపత్యం అని చెప్పిన వారు శ్రీ దశిక సూర్యప్రకాశరావు గారు ఎవరైతే ఉన్నారో ఈ మాట చెప్పారు, శ్రీ దశిక సూర్యప్రకాశరావు గారు. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూసినట్లయితే ఎంకి ఏవైతే ఉన్నాయో ఎంకి నాయుడు బావలు రతిమన్మధులు, రంభా నల కుబేరులు. ఎంకి నాయుడు బావులు ఎవరైతే ఉన్నారో ఎంకి నాయుడు బావులు శృంగార సల్లాపం కోసం, ఈ శృంగార సల్లాపం కోసం కలియుగంలో జన్మించిన రంభ నల కుబేరులు.
కలియుగంలో జన్మించిన రంభా నలకుబేరుల వంటి వారు అని ఈ మాట అన్నవారు ఎవరు అంటే ఈ మాట వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చెప్పటం అనేది జరిగింది. చూడండి మిత్రులారా, ఇంకిపాటలు శృంగారం ఇంకీ నాయుడు బావులు ఈ శృంగార సల్లాపం కోసం భూమి మీద పుట్టినటువంటి రంభా నలకుబేరుల వంటి వారు అని చెప్పింది ఎవరు అంటే భూమి మీద పుట్టిన రంభా నలకుబేరుల వంటి వారు అని ఎవరు చెప్పారు అంటే ఈ మాట చెప్పింది వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చెప్పటం జరిగింది. వేటూరి ప్రభాకర శాస్త్రి. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూడాలి ఇంకెవ్వరని లోకమెప్పుడైనా వేలు చూపిస్తే వెలుగు నీడల వైపు వేలు చూపింతు అని ఈ మాట ఎవరన్నారు అంటే నండూరి సుబ్బారావు గారు అన్నారు. అలాగే వెనక జన్మములోన ఎవరెవరమో నంటే సిగ్గొచ్చి నవ్వింది శిలకనాయంకి అన్నది కూడా ఎవరు అంటే ఈ మాట కూడా నండూరి సుబ్బారావు గారే అన్నారు. చూడండి, ఇంకెవ్వరని లోకం ఎప్పుడైనా వేలు చూపిస్తే వెలుగు నీడల వైపు వేలు చూపింతు అన్నది నండూరి సుబ్బారావు. ఎలక జన్మములోన ఎవరెవరమోనంటే సిగ్గొచ్చి నవ్వింది శిలకనాయంకి అన్నవాడు కూడా నండూరి సుబ్బారావు. అలాగే చూడాలి, గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనీదురా కూసింతసేపు నాకేసి చూస్తాది నవ్విస్తాది. చూడాలి, గుండె గొంతుకులోన కొట్లాడుతాది కూకుండనీదురా కుసింతసేపు నాకేసి చూస్తాది నవ్విస్తాది. అలాగే ఎల్లి మాట ఆడిస్తే ఇసిరిసిరి కొడతాది అంటాడు. చూడాలి, వెంకీనాయుడు బావులు శృంగార సల్లాపం కోసం భూమి మీద పుట్టిన రంభా నలకుబేరుల వంటి వారు అని చెప్పింది వేటూరి ప్రభాకర శాస్త్రి. ఇంకెవరని లోకం ఎప్పుడైనా వేలు చూపిస్తే వెలుగు నీడల వైపు వేలు చూపింతు అన్నవాడు నండూరి సుబ్బారావు. ఎలక జన్మములోన ఎవరెవరమోనంటే సిగ్గొచ్చి నవ్వింది శిలకనాయంకి అన్నవాడు నండూరి సుబ్బారావు. గుండె గొంతుకులోన కొట్లాడుతాది కూకుండనీదురా కూసింతసేపు నాకేసి చూస్తాది నవ్విస్తాది ఎల్లి మాటాడిస్తే ఇసిరిసిరి కొడతాది నవ్విస్తాది ఎల్లి మాటాడిస్తే ఇసిరిసిరి కొడతాది అని ఈ మాట కూడా ఎవరన్నారు అంటే నండూరి వారు అన్నారు. అలాగే చూపుతో మాట్లాడి లేదా మాట్లాడి ఊపిరితో తెనింగించిన కవిగా నండూరి సుబ్బారావు ఎవరైతే ఉన్నారో ఈ నండూరి సుబ్బారావును పేర్కొన్నది ఎవరు అంటే కడియాల రామ్మోహన్ రాయ్ గారు పేర్కొన్నారు. అలాగే ఎంకి పాటలు ఏవైతే ఉన్నాయో ఈ ఎంకి పాటల్లో ప్రసిద్ధమైనటువంటి గేయాలు ఏంటి అంటే వనలక్ష్మి,
2 గోవు మహాలక్ష్మి. చూడాలి మిత్రులారా. గుండె గొంతుకులోన కొట్లాడుతాది కూకుండ నీదురా కుసింతసేపు. అలాగే నాకేసి చూస్తాది నవ్వు నవ్విస్తుంది వెళ్ళి మాట్లాడిస్తే ఇసిరిసిరి కొడతాది అన్నవాడెవరు అంటే నండూరి. అలాగే సూపుతో మాట్లాడి ఊపిరితో తినింగించిన కవిగా శ్రీ నండూరి సుబ్బారావుని గురించి పేర్కొన్నవారు విమర్శకులు ఎవరు అంటే ప్రసిద్ధ రచయిత కడియాల రామ్మోహన్ రాయ్ గారు పేర్కొన్నారు. అలాగే ఎంకిపాటల్లో మరి ప్రసిద్ధమైన గేయాలు 2 ఉన్నాయి. వనలక్ష్మి 1, గోవు మహాలక్ష్మి 1. ఇవి ఎంకిపాటలకు సంబంధించండి. అలాగే ఈ ఎంకిపాటలకు సంబంధించి ఇంకా ఎంకిపాటల మీద కొంతమంది శ్రీనారాయణ రెడ్డి గారు, ఆరుద్ర గారు, ముద్దు కృష్ణ గారు కొన్ని విమర్శలు చేశారు. ఆ ఎంకిపాటల గురించి ఎవరెవరు ఏం విమర్శించారు, ఏం సమర్థించారు. మరి ఎంకిపాటల గురించి చలం గారు ఒక మాట అన్నారండి, నీ ఎంకి శరత్ రాజ్యలక్ష్మిలాగా ఎత్తెత్తి అడుగులు వేస్తుందని విమర్శించాడు. ఇవన్నీ కూడా ఎంకిపాటల మీద మరికొన్ని అంశాలు కూడా మనం చెప్పుకుందాం మిత్రులారా.